నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జనసేన ఒక ట్వీట్ పెట్టి ఒక గంట తర్వాత ఆ ట్వీట్ని తొలగించడం జరిగింది. ఆ ట్వీట్ మనందరం కూడా చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారి సతీమణి తిరుమల వెళ్ళి ఆమె కొన్ని ఫార్మాలిటీస్ చేసుకుని రావడం, ఇవన్నీ కూడా అంటే దాని పక్కనే జగన్ గారి ఫోటో పెట్టి సో చేసినటువంటి ఆ ట్వీట్ మనం ఫస్ట్ చూసింది. ఆ తర్వాత వాళ్ళు తొలగించారు, కొన్ని కారణాల వల్ల తొలగించామంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే దీన్ని ఎలా చూడాలంటే ప్రతి ఇష్యూని కూడా అంటే డివోషనల్ ఇష్యూ ఇందాక ఒక అంశంలో మాట్లాడుతూ కూడా మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి సతీమణి చేసినటువంటి పని గురించి. మరి ఈ నేపథ్యంలో ప్రతి విషయం కూడా పాలిటికల్ రంగు అద్దుకోవడమేనా? ప్రతి విషయాన్ని పాలిటిక్స్కి అతీతంగా అంటే పాలిటిక్స్లో మిక్స్ చేసేయడమేనా? అసలు ఏం జరుగుతోంది, ఎలా చూడాలి ఈ విషయాన్ని? ఇప్పుడు నేను అంటుంది, మనం భారతదేశం సెక్యులర్ దేశం సార్. నేను చిన్న విషయం చెప్తాను. అవును సార్. ప్రతి ఒక్కరికి అది ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్న భార్య ఒక క్రైస్తవురాలు అవ్వచ్చు, లేదా ముస్లిం అవ్వచ్చు. తను నిర్వర్తిస్తున్న కార్యక్రమాలను నేను గౌరవించవలసిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే రాజ్యాంగం నాకు చెప్పింది అది. అంతే కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ ఆవిడ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఇట్ ఈస్ వీ నీడ్ టు రెస్పెక్ట్ హర్, పాయింట్ 1. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మతపరంగా వాళ్ళ భార్య తను ఆచరిస్తున్న మతానికి వీ నీడ్ టు రెస్పెక్ట్ ఇట్. మనం అందుకనే రాజకీయ పార్టీలు చేసే కొన్ని దరిద్రాలకి ఏంటంటే ఫ్యామిలీలు ఎలా బలవుతున్నాయని దానికి చిన్న ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు ఏ గుడికి వెళ్ళినా భారతమ్మరారు అని అవహేళనలు ఎగ్జాంపుల్. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారి గుడికి ఆయన రాలేదు. ఆవిడ స్వచ్ఛందంగా ఆవిడ దేవదేవుడి యొక్క దీని సన్నిధికి డిక్లరేషన్ ఇచ్చింది. ఆవిడ గౌరవంతో తలనీలాలు అర్పించి, నేను ఎప్పుడు తలనీలాలు అర్పించడం చిన్న విషయం అయితే మాత్రం కాదు సార్. ఒక మనిషి యొక్క అహం తల దేవుడి ముందు పెట్టడం అంటే అది చాలా గొప్ప విషయం సార్. కానీ గరికపాటి గారి వ్యాఖ్యలు కూడా వీళ్ళందరూ అసలు ఏంటి నాకు తెలియక సోషల్ మీడియా పార్టీలకు చెందిన సోషల్ మీడియా సార్. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, భగవంతుడి కన్నా సుప్రీం అథారిటీ ఎవరు లేరు సార్. అది జీసస్ అవనండి, లేకపోతే అల్లా అవనండి, లేదంటే మన దేవదేవుడు ఏదైనా అవనండి. ఎగ్జాక్ట్లీ సార్. వీళ్ళ ముందు మనం తలదించుకోవడం అన్నది ఎవరైనా చేయవలసిన పని. ఒక దేవుణ్ణి ఒక క్రైస్తవురాలి విదేశీయురాలి ఆవిడ ఆ పని చేయడం అంటే నిజంగా చెప్తున్నాను, నేను మా హిందూ సమాజాన్ని తరఫున ఇలా దండం పెడతాను ఆవిడకి. ఏంటి సార్, ఆవిడ మన సమాజాన్ని, మన హిందూ సామాజిక వర్గాల యొక్క భావజాలాల్ని ఆవిడ రెస్పెక్ట్ చేసింది. ఎగ్జాక్ట్లీ. దాన్ని మనం వేలెత్తి చూపించడం ఎంతవరకు సమంజసం? ఇది ఎవరు అంటలేదు, ఎవరు గమనించట్లేదు. తలనీలాలు ఇవ్వడం అనేది మాత్రం అల్టిమేట్ సార్. నేను అంటే ఎవడి గరికపాటి ఆయన చెప్పింది శాస్త్రం ప్రకరణాలు. పెద్ద ఆవిడ వచ్చి ప్రేమాలు తీసేస్తుంది ఆవిడకి. నువ్వు మాట్లాడే ముందు మనం చేసినవి ఏమైనా నేను ఎప్పుడు చెప్పేదటే గులివిందుకించి సామెత ఎప్పుడు మర్చిపోకూడదు. నీకు శాస్త్రంలో ఏం చెప్పారు, 3 కత్తెరలమ్మని, లేకపోతే గుండు చేయించుకోకూడదు ఆడాలంటే ఏముంది? నేను చచ్చిపోతే ఆయన వెర్షన్ సార్, నేను చచ్చిపోతే మా ఆవిడ గుండు గీస్తున్నారు, తప్పేముంది సార్? ఇప్పుడు మా ఆవిడ ఇప్పుడు స్వచ్ఛందంగా మా ఆవిడ నేను తల తీయించుకుంటానంటది, తప్పే ఉంది? ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి సార్. వాళ్ళ చిన్న పిల్లాడు అభంశోభం తెలియని ఆ బాబుకి అంత కష్టం వచ్చినప్పుడు మొక్కుకోవడం తప్పేమో సార్. మన ఇళ్లలో కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక హిందూ సామాజిక వర్గంలో అల్లాహ్ మొక్కుకున్నారండి, ఆ పేరు ఎలాంటి పేర్లు పెడతారు సార్? అవునండి, అవును. ఖచ్చితంగా హిందువులు ఉంటారు, మస్తాన్ అని లేకపోతే ఇలాంటి పేర్లు పెట్టిన వాళ్ళు లేరా? ఉన్నారు. నా ఫ్రెండ్సే ఉన్నారు సార్. నాకు ఉన్నారు ఫ్రెండ్స్. కాదు సార్, వాళ్ళు హిందువులే కానీ ఎందుకు పెడతారు? ఆ దేవుడిని నమ్మాం, ఆ భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటారు పిల్లలు లేని వాళ్ళు అని. సార్ ఈ సమాజంలో అది లేదు సార్. ఆ బారికెళ్ళి ఎవడో పనికిమాలిన వాళ్ళు క్రియేట్ చేస్తే మనం దాన్ని ఎందుకు ఎలా నవ్వాలి? అసలు మాట్లాడుకోవడం కూడా వేస్ట్. కరెక్ట్. ప్రధానికి భారతమ్మని జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళకపోవడం ఆయన డిస్కషన్, ఆవిడ డిస్కషన్. ఎందుకు సార్ వెళ్ళారని అంటున్నారు కదా, వెళ్ళలేదా సార్? దర్శాలు సెకండరీ. వెళ్ళే పక్క ఇప్పుడు మీరు ఏదో ఫంక్షన్కి మీరు మీ ఫ్రెండ్స్ పార్టీకి పిలుస్తారు సార్, మీ భార్యను తీసుకుని వస్తారు రారన్నది మీ విచక్షణ. అది అది అందరూ భార్యలు తీసుకొస్తారు, మీరు తీసుకెళ్లరు, అది మీ విచక్షణ. మీకున్న ప్రాబ్లం లేకపోతే ఇంట్లో మీకు ఒక క్రైసిస్ ఉంటుంది. ఎగ్జాంపుల్, దేర్ విల్ బి సో మెనీ రీజన్స్. ఎగ్జాక్ట్లీ. ఆ రీజన్ జస్టిఫై చేయడానికి నేనెవరు మీరెవరు? అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను వెళ్ళలేదు, ఆయన వెళ్ళకపోయినా ఆవిడ ఎంత ప్రయారిటీ ఇచ్చిందండి. నేను మా బాబు బాగుంటే నేను ఫస్ట్ ఇండియా వచ్చి తలెచ్చుకుంటాను అనుకుని ఆవిడ వచ్చిందేమో. ఆవిడ మనోభావాలకు కనీసం గౌరవం ఇవ్వాలి కదా మనం. అదే అంటున్నా, ప్రతి విషయాన్ని రాజకీయంతో అసలు ఎందుకు చూస్తున్నాను? అసలు ఆవిడ దేవుడి దగ్గరికి వెళ్ళి ఉదాహరణకి ఆ చెప్పులు వేసుకుని వెళ్ళేలాగా ఆవిడ వెళ్ళింది అనుకో పొరపాటున, అది మాట్లాడు తప్పను. కానీ ఆవిడ అంత సాంప్రదాయంగా అంత మన విలువలు విశ్వసనీయతకి అంతే గౌరవిస్తున్నావిడ్ని. అసలు నూరెలా వస్తుంది? అసలు ట్వీట్లు ఎలా పెడతారండి? నాకు అర్థం కాదు సార్. మీరు నన్ను నాకు ట్విట్టర్ అకౌంట్ ఫేస్బుక్ లేవు సార్. చెప్పి కూడా లేదు. నాకు లేదు సార్. నేను కొన్ని తలకాయ నొప్పులు భరించదలుచుకోలేదు. ఇప్పటికే ఉన్న తిట్లు ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి కూడా నేను తిట్లు భరించదలుచుకోలేదు. రెండోది ఇస్ ఆల్ సెకండరీ థింగ్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్. మనం విలువలు విశ్వసనీయత
అండ్ పరమతాన్ని గౌరవించే రాజ్యాంగ హక్కు, ఎదుటి మతాన్ని ఖచ్చితంగా మనం కూడా గౌరవించాలని రాజ్యాంగం మనం చెప్పింది. అలాగే మత స్వేచ్ఛ ఇచ్చిన రాజ్యాంగానికి బద్దులై మన భారతదేశంలో నడుచుకుంటున్నప్పుడు పరమతాల విషయంలో అవతల వాళ్ళు మన మతాన్ని గౌరవిస్తున్న విషయంలో దయించి ఏది పడితే అది ఎలా పడితే అలా మాడితే నేనైతే ఖచ్చితంగా ఐ విల్ నాట్ టాలరేట్, ఐ విల్ నాట్ యాక్సెప్ట్. నేను ఖచ్చితంగా నాకు అలా వినిపిస్తాను. నిజంగా పవన్ కళ్యాణ్ గారి భార్య హిందూ సాంప్రదాయాల్ని గౌరవించి ఆవిడ చేసిన పనికి 2 చేతులు ఎత్తి దండం పెడతాను. అదేంటున్నా గతంలో జగన్ గారి ఫోటోను పెట్టి వీళ్ళు సోషల్ మీడియాలో ఎందుకు ఇలా తయారవుతున్నారంటే జనసేన అఫీషియల్ పేజీలో వచ్చిన విషయాన్ని మాట్లాడుతున్నాను నేను. మనిషి తప్పు చేయడం మానవ సహజం, తప్పు సరిదిద్దుకోవడం మానవ సహజం. కానీ తప్పును సమర్థించుకోవడం అంటే బుర్రతక్కుతాను. అంతే, ఖచ్చితంగా అదే అవుతుంది. మీరు ఏదైనా చేయండి, మీ దగ్గర ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయనో లేకపోతే ఫేస్బుక్లో ఉన్నాయనో లేకపోతే యూట్యూబ్లో మీకు వీడియో చేసుకోవచ్చు అని ఎదుటి మనిషి యొక్క మనోభావాల్ని గౌరవించకుండా చేసే హక్కు ఎవరికి లేదు. తప్పునే చెప్పండి, కానీ తప్పు కింద మాత్రం దయించి పోర్ట్రేట్ చేయదు. ఎదుటి మనిషి యొక్క మత స్వేచ్ఛని మన మతానికి అనుగుణంగా మలిచి దాన్ని మాట్లాడడం, ఎవరో గరికపట్లని మాట్లాడాడని. సార్ పెద్దవాళ్ళు కొన్ని శాతస్థంగా కొన్ని చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఆయన చెప్పిన వాటిలో అన్నీ మనం పాటించి చచ్చిపోవాలంటే అలా మూలికల రాజు ఉన్నాడు, ఆడు కరకట్ట మీద ఉంటాడు. చెప్పినవన్నీ అంటే ఆడిగా గుడ్డిపోటు వచ్చి చచ్చినంత పని అయింది. మరి ఆడు చెప్పిన మూలికలో దరిద్రాలన్నీ తింటే ఏమైంది? అలా ఉండాలి కదా కర్రలాగా. అంతే కదా. చచ్చి బతికడే లేదా మన హార్ట్ అటాక్ వచ్చి గుండె అంతా కోసి చేతికి ఇచ్చారు. తినమన్నాడు ఆ దరిద్రాలని. ఈయన మళ్ళీ కాంట్రడిక్షన్, పచ్చనాలను తినన్నాడు ఇంకెందుకు బతుకని ఎవడు మాట్లాడినాలి ఇక్కడ. ఒక అగని మా టీవీ వచ్చిన కొత్తలో విపరీతంగా పాటించేశారు, విపరీతంగా ఫాలో చచ్చి ఊరుకుంటే చెవుల నుంచి చాలా మందికి. అవును, ఆ నీళ్ళు ఎక్కువ. సార్ ఒక జీవన విధానం మనకు ఒక దగ్గర ఉంటుంది. ఆ జీవన శైలిని జీవన విధానాన్ని భ్రష్టు పెట్టించడానికి ఇలాంటి తెప్పలగా అందరూ దాపరిస్తారు. అసలు షుగర్, మీకు ఒక విషయం చెప్తాను, షుగర్కి సొల్యూషన్ ఉంది అంటాడు, నియంత్రిస్తాం దానికి జడ్డిమాలో కల్లా పోతారు. మా నాన్నని కోల్పోయాను, షుగర్ డాక్టర్ అనే బుర్ర తక్కువ ఎదవ్వాలి. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే ఆ తిండి తిననిచ్చేవాడు కదా మా నాన్నని. తిండి పీరియడికల్గా తినాలి, దానికి తిండి తినమద్దని చెప్పడం వేరు, తిండి పీరియడికల్గా తినమని చెప్పడం. ఎగ్జాక్ట్లీ అదే చెప్తారు డాక్టర్స్. ఇప్పుడు నువ్వు కూర అన్నం, పప్పు అన్నం, సాంబార్ అన్నం, పెరుగు అన్నం కలిపడిపోయి ఎంత తింటే చచ్చి ఊరుకుంటా షుగర్ ఉన్నాడు. అవును, తినకూడదు. నిదానంగా ఎంత తక్కువ తింటే మన బాడీలో ఉన్న ఇన్సులిన్ దానికి సపోర్ట్ చేసే కార్యక్రమానికి తెరలేపుకోవాలి. అరే నువ్వు తినే పొడి చేసుకో ఇంజక్షన్లు, తినే ట్యాబ్లెట్లని వాళ్ళ బతకడానికి మనకు నెత్తికెట్టింది. ఆ బీపీ ఒకటి షుగర్ ఒకటి డాక్టర్లు ఏది చేయలేరు, టైం వేస్ట్ అది. నీకు నువ్వు స్వయ నియంత్రణ పాటించుకుని 4 అడుగులు రోజుకి ఒక 5 కిలోమీటర్లు నడుచుకుని 40-45 నిమిషాలు వ్యాయామం చేసుకుని లిమిటెడ్గా తిని నిన్ను నువ్వు నియంత్రించుకుంటున్నావు. దానికల్లా మూలికల రాజు ఎవడు పడతాడని పచ్చళ్ళు నోరండి, ఆకులు వెళ్ళి ఆ అడవులను తెంపుకుని రండి, అది కుంతిదేవిగా చెల్లింది. సార్ ఎందుకు సార్ ఈ పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన ఈ సోషల్ మీడియా వింగ్స్ ఈ స్థాయిలో ఇలాంటివి పెట్టడం కానీ ఇవన్నీ? సార్ మీకు ఒక చిన్న పిల్లల్ని అందులో పెడుతున్నారు సార్. ఇప్పుడు రాజకీయ అనుభవం ఉన్న ఒక జర్నలిస్టులను లేదంటే ఒక సీనియర్ పత్రికల్లో పనిచేసిన వాళ్ళను అలాంటి వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ సంయమనం విచక్షణ కోల్పోకుండా ఉంటాయి. స్వీయ విచక్షణ ఉండట్లేదు. ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆ వ్యూస్ మీదే చచ్చిపోతారు క్రేజీగా. ఎగ్జాక్ట్లీ. ఆ వ్యూస్ క్రేజ్ అన్నది ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే సార్, ఈ జీవితంలో ఇది అంతం కాదు, ఇది ఆరంభం సినిమా. ఆ దరిద్రానికి మీ వల్ల నా వల్ల ఎవడు అడ్డుకట్టలేవు. ఒక మేనియా టైప్లో తయారైంది అది. ఎందుకంటే డైరెక్ట్గా ఏమండి అని మాట్లాడితే చూడలేదని యారా వీడు ఎదవన్నాడు మీకు తెలియట్లేదు, పూర్తిగా వినండి, లాస్ట్ క్లైమాక్స్ సస్పెన్స్ అని ఎడ్డింగ్ ఎడతాడు. మీరు చచ్చిదాకా అయినా సరే దాంట్లో ఏమి ఉండదు. అవును, అదే జరుగుతుంది. ఫస్ట్ చిన్నపిల్లల్ని మీడియాకి సంబంధం లేని వాళ్ళని పెట్టి హెడ్డింగ్లు మెయిన్ దరిద్రం సగం. మనం మాడేది ఒకటి ఉంటుంది, హెడ్డింగ్ ఒకటి ఉంటుంది. దానికి మేమేం చేయలేము, మీరేం చేయలేము. జర్నలిస్ట్ విలువల్ని పణంగా పెట్టి యాంకర్లతో పని అయిపోతుంది అనుకున్న దగ్గర మనం ఏం చేయలేము. దాన్ని ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.